మండలిలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి పటాలను ప్రదర్శించడాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుబట్టారు. వెంకటేశ్వర స్వామి పటాలను పేపర్లుగా, ప్లెకార్డులుగా చూశారని అన్నారు. ఇక స్వామివారి లడ్డూ ప్రసాదంలో 240 కోట్ల కుంభకోణం చేసి హెరిటేజ్పై తోయాలని చూస్తున్నారని మండిపడ్డారు నిమ్మల. ఇందాపూర్ డైరీకు హెరిటేజ్కు కొనుగోలుదారే కానీ సరఫరాదారు కాదని అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే హెరిటేజ్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని ఒక వస్తువు మాదిరిగా నిన్న పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా నిన్న మండలికి తీసుకురావడం కానీ, అంటే ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి ఆయన పటాన్ని ఒక పేపర్ మాదిరిగా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఒక ప్లే కార్డు మాదిరిగా నిన్న మండలిలో వాళ్ళ ఎవరైతే సభ్యులు చూసినటువంటి వైఖరి చూసి ప్రపంచం అంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. బూట్లతోటి, షూలతోటి ఎంత దారుణం అంటే మా కళ్ళారా మేము చూసాం. ఈ రకంగా 240 కోట్ల రూపాయలు లడ్డూ ప్రసాదంలో కుంభకోణం జరిపి లూటీ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించాలనేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ హెరిటేజ్ మీద దానికి తొయ్యాలనేటువంటి ఆలోచనతో, లాగాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు అసంబద్ధమైనటువంటి వాక్యం ఏదైతే ఈవేళ ఇండాపూర్ ఏదైతే డైరీ ఏదైతే ఉందో, మరి ఇండాపూర్ డైరీకి ఈవేళ హెరిటేజ్ అనేది ఒక కొనుగోలుదారుడే తప్ప సరఫరా చేసేటువంటిది కాదని తెలిసినా కూడా అబద్ధాలని, అసత్యాలని నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే